అరే గల్లి గల్లి గోల గోల చేసేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అప్పడం అరే మస్తు మస్తు కామెడీలు కుమ్మేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే గోల 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 పెట్టి ప్రతి వాడి పన్ని పట్టి క్యారలీలు బోని చేసేద్దాం చలో ఫ్యూజ్ మీద ఫ్యూజ్ పెట్టి కాలనీలో గోల పెట్టి చేసేద్దాం పేదనదన్ దంత చెయ్యప్పడం. శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ దగ్గర సెటోస్కోప్ ఉంటుంది. వీడిదేంటి పట్టకారు ఉంది అనుకుంటారా? శంకర్ దాదా ఎంబీబీఎస్ అక్కడ, శంకర్ దాదా డెంటిస్ట్ ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదండి, డెంటిస్ట్ అంటే అలా పట్టుకుని అలా పీకే డెంటిస్ట్ అనమాట. మీరేం టెన్షన్ పడద్దు. మీకు ఏ నొప్పి ఉన్నా ఏ పిప్ప ఉన్నా కూడా ఇలా అలా పట్టేసేసి పనిని ఇలా పీకేస్తాను. మీరేం టెన్షన్ పడద్దు అంటే అవతల వాళ్ళు టెన్షన్ పడతారా పడరా అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. మరి మీరు నాతో వచ్చేస్తే వాళ్ళు టెన్షన్ ఎంతవరకు పడుతున్నారు ఎంతవరకు పడట్లేదు అనేది మనం ఒకసారి చూసేద్దాం. అటువైపు అంటే పళ్ళు కనబడుతుంది మనకి. బాగా పుచ్చులు ఉన్నాయి కదా? అయ్యో ఉన్నాయి లోపల. బావాలి తినేవాడు. అవి లోపల అది ఒకటి ఉంది, పీకేద్దాం. ఏం కాదండి, మీకు నొప్పి లేకుండా నేను పీకేస్తా. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఆ పన్ను ఉంది కదా, ఆ పన్ను పీకేస్తే ఏంటంటే ఆ పిప్పని ఒక్కటి దాని ద్వారా అన్నీ వస్తాయి మళ్ళీ. నీకెందుకు, నేను నొప్పి లేకుండా తీస్తాను కదా, మీరు టెన్షన్ పడకండి. మీరు కళ్ళు మూసుకుంటే చాలు, నేను మీకు పీకి చేతిలో పెడతా. నేను అలా పీకేసేసి ఇప్పుడే వేరే అబ్బాయి తీసా. మీరు ఆనండి, అస్సలు మీకు తెలియదు. మీకు పన్ను పీకేనని కూడా తెలియదు, తెలుసా మీకు? ఆనండి ఆనండి. ఇగో ఈ కటింగ్లో చూసారా కొత్తది ఏంటంటే మేము డాక్టర్లు వాడేది ఇది. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి అలా పట్టుకుంటే అలా వచ్చేస్తుంది. ఏం లేదు, ఒకసారి చూడండి. కళ్ళు మూసుకోండి. మీరు అట్లా కళ్ళు మూసుకుంటే చాలు. మీరు అట్లా కళ్ళు మూసుకుంటే మీకెందుకు ఫ్రీ, డబ్బులు కూడా అక్కర్లేదు. ఇప్పుడు మేము మామూలుగా పన్ను బిగించుకోవాలంటే ఎంత తెలుసండి? ఎంత చెప్పండి? ఒక పన్ను బిగించుకోవడానికి 20,000 కూడా తీసుకుంటున్నాం మేము. ఒకసారి పర్లేదు ఆనండి, ఫ్రీ మీకు. మత్తు ఇంజక్షన్ లేకుండా మీకు పన్ను బిగుతానంటే ఎవరన్నా ఒకసారి ఆనండి. లేదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు సార్. ఇవన్నీ మీకు ఛార్జ్ లేదు. ఒక 20,000 తీసుకోవట్లేదు, 10,000 తీసుకోవట్లేదు, 5,000 కూడా తీసుకోవట్లేదు. మీకు డబ్బులు లేకుండా ఫ్రీగా. పర్లేదు సార్ చూడండి. ఓకే మీరు ఆనండి. మీరు కళ్ళు మూసుకొని అట్లా బీకేస్తా. మీరు ఆనండి ఏమండి ఒకసారి ఆనండి. వద్దు సార్ కదా, తీసేద్దామండి. ఏం కాదు, డబ్బులు వద్దండి, డబ్బులు వద్దు. ఒకసారి పడుతుంది. మీరు కళ్ళు మూసుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకుంటే చాలు. కళ్ళు మూసుకోండి, అయిపోతుంది. ఎంత ఇదిగో ఒక్క 2 నిమిషాలు మీకు పీకేస్తా. కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకుంటే పీకేద్దాం. 5 నిమిషాలు నేను వెళ్ళిపోతాం. మళ్ళీ మా వెహికల్ రెడీగా ఉంది, వెళ్ళిపోవాలి. మళ్ళీ చెకప్కి వెళ్ళిపోవాలి. సరే రెడీ, కళ్ళు మూసుకోండి మీరు. ఏంగా అట్ట కాదు, ఇటు రండి 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 ఇటు రండి ఇట్రండి 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 భయ్యా. ఒకసారి మీరే ఒకసారి. మై నేమ్ ఈజ్ ఫణి, డెంటల్ డాక్టర్ని. ఎలా ఉన్నాయి పళ్ళు అన్నీ ఓకేనా? ఏమి పర్లేదు కదా? ఓకే అమ్మా ఒకసారి ఇటు రండి. ఒకసారి జరిగినా ఒకసారి జరిగినా ఉన్నాయిగా పిప్పళ్ళు వచ్చినాయి. సిమెంట్ వేయించా, అది పోయిందని చెప్పి సిల్వర్ వేయించా. ఎన్ని రోజులు అయింది? 2 years అయిపోయింది. 2 years అంటే ఎంత ఫిల్లింగ్కి ఎంత తీసుకున్నాడు మన దగ్గర? ఫ్రీ అండి. నేను ఖమ్మంలో మాకు తెలుసు. ఖమ్మంలో ఎక్కడ? కెనరా థియేటర్ ఉంది. ఎక్కడ? బ్రిడ్జి దగ్గర గాంధీ చౌక్ ఉందా? గాంధీ చౌక్ ఉంది. గాంధీ చౌక్ దగ్గర రాంబాబు బీడిఎస్ మంది అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా? అయ్యప్ప అది శ్రీనివాస్ నగర్. శ్రీనివాస్ నగర్లో మంది ఉంది కదా, హాస్పిటల్ ఉంది కదా. మంది ఖమ్మమే. శ్రీనివాస్ నగర్లో మన హాస్పిటల్ అంటే క్లినిక్ ఉంది. ఇప్పుడు వచ్చినప్పుడు అప్పుడు రా. అవునా?
ఇక ఇటు ఇవన్నీ వేయించారు అయితే ఇటు ఒకటి 3 మొత్తం 3 వేయించారా? మరి అది తీయించేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమైందంటే ఒక్క పన్ను ద్వారా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అది తీయించేసుకోవచ్చు కదా. దీనికైతే సూయింగ్ కష్టమైతే కదా. భలేవారే. ఇప్పుడు మీకు నొప్పి లేకుండా నేను బిగుతా. వద్దులేండి ఇప్పుడు వద్దులేండి. పర్లేదు. ఇదిగో మీకు నొప్పి లేకుండా బిగుతా. జరిగినా ఇట్లా బ్లడ్ పడుతుంది ఇట్లా. ఏం కాదు కాదు చేయించుకున్నాను కాదు నాన్న, నేను అనేది నొప్పి ఉండదు నీకు. నొప్పి లేకుండా నేను బిగుతా. ఇప్పుడు ఎందుకండి బాగున్నాయి అవి 2 years ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం? మీకు అర్థం కాలేదు. దాని ద్వారా పక్క వాటికి వచ్చేస్తుంది ఎఫెక్ట్. అవును మరి పెయిన్ లేకుండా తీస్తాను అంటున్నా కదా. పెయిన్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ ఇటు సైడ్ అటు సైడ్ ఉందా? కాదు కాదు పెయిన్ లేదు కదా భయ్య. అనవసరం మళ్ళీ తర్వాత మీరు బాధపడతారు. కూర్చోండి, ఏం పర్లేదు. నొప్పి లేకుండా నేను తీస్తాను చెప్తున్నా కదా. కూర్చోండి మీరు చెప్తాను. నొప్పి ఏం లేదు. అదే నేను అన్న ప్రాబ్లం లేకుండా మీరు ఏం చదివారు కూర్చోండి. మరి మాట్లాడదాం కూర్చోండి. అబ్బాయి పన్ను కూర్చొని అబ్బాయిని కూర్చోబెట్టి అబ్బాయి ఇట్రా ఇట్రా. అబ్బాయి కూడా వస్తాడు. రండి ఇట్రా కూర్చోండి. ఇట్రా నన్ను ఇట్రా. పళ్ళు బాగున్నాయా? టీత్ లేదు ఒకసారి రండి రండి ఒకసారి. ఆను మనోడిది కూడా ఏం కాదు. మనోడిది పీకేద్దాం. ఏం కాలేండి. అమ్మా ఫ్రీ అమ్మా నానా ఇట్రా. ఫ్రీయే. ఒట్టిగా డబ్బులు లేకుండా పీకేద్దాం అమ్మా. డబ్బులు లేకుండా తీద్దాం. పళ్ళు కాదమ్మా, ఫ్రీగా పీకుతా. ఇట్రా కాదమ్మా ఇట్రా అమ్మా. ఇద్దరు ఇట్రా ఇట్రా ఇట్రా. ఒక పన్ను పీకేద్దాం అమ్మా. పన్ను నొప్పి ఉండదు. ఏం కాదు ఏం కాదు ఏం కాదమ్మా. ఏం కాదు. మీ అబ్బాయా ఏమవుతాడు? కొడుకేగా. డబ్బులు లేకుండా పీకుతున్నట్టు ఏమైంది? ఏం కాలే కానీ పట్టుకోమ్మా. ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకోమ్మా. పట్టుకో ఇట్లా అమ్మ పట్టుకో ఇట్లా పట్టుకో అమ్మా. భయపడ్డావా? కొంచెం బాగానే భయపడ్డాడు. నువ్వేమనుకున్నావు చెప్పు, కరెక్ట్ చెప్పు. ఫస్ట్ అయితే పిచ్చోడు అనుకున్నా. వచ్చేసి పిచ్చోడు పళ్ళు బిగుతాను అనుకున్నా. నువ్వేమనుకున్నా అమ్మా? పళ్ళు ఏమన్నా భయం వేసిందా? ఎవడు వచ్చిండు పళ్ళు బిగుతాను అనుకున్నా? బాగా పిప్పన్న అయింది కదా. బాగా ఎందుకట్లా? లేదు బాగా పిప్పన్న ఎక్కువ ఉంది కదా. అది ఫ్రీగా తీసేస్తాను. ఈ చెకప్ అనమాట, డెంటల్ చెకప్. డబ్బులే అవసరం లేదు నీకు. డబ్బులు కాదు నాకు, అది అప్పర్సెంట్ అట్లే ఉంది. ఎప్పటి నుంచి? చిన్న పర్సెంట్ అట్లే ఉంది. నీకు డబ్బులు అవసరం లేదు. మామూలుగా బయట బిగించుకుంటే 15-20 వేలు అవుతుంది. కానీ నీకు డబ్బులే అవసరం లేదు. ఫ్రీగా తీస్తా. ఏం కాలే. నీకు నొప్పి ఉండదు. ఏం కాదు, కూర్చో. నీకేమో కూర్చోమ్మా. నీకు డబ్బులు లేకుండా నేను బీకుతా. బయట 15,000-20 వేలు అవుతుంది తెలుసా. పట్టుకో. వద్దు సార్, నాకు అది మంచిగానే ఉంది. నాకు వద్దు, మంచిగానే ఉంది. నువ్వు కూర్చో చెప్తా. నువ్వు కూర్చో. నీకు ప్రాబ్లం అయింది తర్వాత. సార్ నాకేది కాదు. కూర్చో. సరే ఎక్కడి నుంచి? ఒకసారి నీకు నేను పీకేది కూడా నీకు తెలియదు తెలుసా. కాదు నీకు నొప్పి పుట్టదు అసలు. ఒకసారి పీకి చూస్తా. గోడ కానిచ్చి తీద్దాం. గోడకి ఇట్లా. ఎందుకు భయపడుతున్నావా? కాదు నాన్న, భయపడుతున్నావు ఏంటి చెప్పు. భయపడుతున్నావా? వద్దు సార్, నాకు అప్పర్సెంట్ అట్లే ఉంది. కాదమ్మా, నువ్వు ఇద్దరు వద్దు సార్, వద్దు. పీకలే భయపడకు. వద్దు సార్. పీకనమ్మా, పీకనని చెప్పాను కదా. ఎందుకు భయపడుతున్నావు? ఇట్లా ఎందుకు భయపడుతున్నావు? చిన్నపిల్లగాడు. ఎంత ఏజ్ ఎంత? ఆకలి అవుతుంది. ఆ పన్ను పీకేస్తే ఏంటంటే నీకు తర్వాత నొప్పి లేకుండా ఉంటుంది. తర్వాత ఈ పళ్ళు మొత్తం పీకేసి సెట్ పెట్టాల్సి వస్తుంది తర్వాత. ఒకసారి అమ్మా. వద్దు సార్. ఏం కాదు సార్. చెప్పినప్పుడు వినవా? వద్దు సార్. చెప్పినప్పుడు అర్థం కదా. డాక్టర్లు చెప్తున్నప్పుడు నాకు మంచిగా సార్. నీకు మంచిగా ఉన్నదేంటి? డాక్టర్ చెప్తలేదా అక్కడ? పిచ్చి వేషాలు వేస్తున్నావా? డాక్టర్ ఇక్కడ ఏమనుకుంటావు? డాక్టర్ అంటే వద్దు సార్ ఏంటి? వద్దు సార్. డాక్టర్ చెప్పిన మాట విన్నావా నువ్వు? డాక్టర్ అంటే ఏంటి? మీ మేలు కోరే వాళ్ళం మేము. అవునా కదా? కరెక్టే సార్. మరి అవును. మరి డాక్టర్ చెప్తే మాటనవా?
నాకు మంచిగానే ఉంది సార్. నీకు మంచిగా ఉంటాం కాదు మాకు మంచిగా ఉండాలి. నీకు మంచిగా ఉంటాం కాదు మాకు మంచిగా ఉండాలి. డబ్బులు నేను డబ్బులు అడిగాను. నేను ఇటు తిరుగు డబ్బులకి ఇటు తిరుగు అంటే అటు ఇటు తిరుగు నాకు తీసుకో సార్. నేను డబ్బులు అడిగానా దండం చేస్తాను. డబ్బులు దండం చేస్తాను చెప్పిన పీక్ తీసుకోలేదు. ఎందుకు దండం పెడతా? కాదు సార్ నాకు వద్దు. నాకు 50% అట్లే ఉందని చెప్పిన. దండం పెడతా కాళ్ళు మొక్కుతా కదమ్మా. డాక్టర్ దేనికి చేస్తాడు? మంచిగా చేస్తారు కదా. మరి పన్ను పీకించుకో. ఏం కావాలి పట్టు. వద్దు సార్ ప్లీజ్ సార్. పట్టు వద్దు సార్. వద్దు కాదు ఏం కాదు. వద్దు సార్. ఏం కాదు. వద్దు సార్. అంటే డాక్టర్కి ఎదురు చెప్తా. నువ్వు సమాధానం డాక్టర్కి ఎదురు సమాధానం చెప్తా. వద్దు సార్ అంటున్నా. డాక్టర్కి ఎదురు సమాధానం చెప్తావు అంటా నేను. వద్దు సార్. వద్దండి డాక్టర్కి ఎదురు మాట్లాడతా. ఏం మాట్లాడదు మా మంచి గురించి. మీ మంచి గురించి చెప్తున్నాం కదా. నాకు ఉండదు సార్. నోరు దగ్గర ఒకసారి పిచ్చి మాట్లాడ మాకు. ఒకసారి దేవుడికి దండం పెట్టుకో. సాయిబాబా దండం పెట్టుకో. ఏం కాదు కానీ సాయిబాబా దండం పెట్టుకున్నా. దండం పెడతానంటే అయిపోద్దా? తర్వాత ఏమైంది? తర్వాత పళ్ళన్నీ పీకాల్సి వస్తుంది. తర్వాత ఒక్క పన్ను గురించి ఆలోచిస్తున్నావు. ఏం కాలేదు? నొప్పి ఉందా? అవునా? సరే ఒక్కసారి ఒక్క పన్ను పీకించుకో. పీకించుకోరా పీకించుకో. ఒక్క పన్ను పీకించుకో. చెప్తే అర్థం కదా. వద్దు సార్. అరే నేను అట్లే ఉండే సార్. నాకు ఏం కాదు. ఒకసారి ఒక్క పన్ను సార్. మీరు ఎందుకు సార్ అంత బలవంతం చేస్తారు? డాక్టర్ని. అవును సార్ డాక్టర్. నేను చెప్తున్నా కదా సార్ నాకు నొప్పి లేదు. అదే మా హాస్పిటల్కి వస్తే అడుగుతున్నాడు సార్. ఏమనుకుంటున్నావు? నాకు అట్లే ఉండే సార్ అని అడుగుతున్నాడు. భయపడ్డా నిజంగా పీకుతున్నాను. ఐఎమ్ డెంటిస్ట్. టీత్ మనం చెకపింగ్ చేస్తాం అనమాట. ఎలా ఉంది? పర్లేదా? కూర్చోండి ఒకసారి. కూర్చోండి భయ్యా. నేను టెన్షన్ పడుతున్నానండి. నన్ను చూస్తే టెన్షన్ అవుతుందండి. ఆనండి ఒకసారి అటండి. ఇప్పళ్ళు ఉన్నాయి. పీకేద్దాం. ఏం కాదు. మీకు నిప్పి పుట్టకుండా నేను పీకేస్తే బాధ్యత నాది. మన హాస్పిటల్కి వస్తే ఎంత తీసుకుంటా తెలుసా? నేను 15,000 నుంచి 20,000 వరకు తీసుకుంటాం. ఇప్పుడు మన చెకప్ ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఫ్రీగా చేస్తున్నాం. అది ఫ్రీగా. మీరు ఆలోచించుకోండి. మళ్ళీ తర్వాత అవకాశం రాదు. మళ్ళీ తర్వాత ఆ రోజు అడిగారే మళ్ళీ మనం బయటికి చూయించుకున్నారా? టీత్ చెక్ చేయించారా? మనం ఎప్పుడైనా నెలకు ఒకసారి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఏం కాదు. అదొకటి పీకిద్దాం. కూర్చోండి. మీరు ఏం టెన్షన్ పడకండి. పన్ను అంటే మీకేం కాదు. పన్ను ఇగో నేను చెప్పేది నండి. ఒక డాక్టర్కి ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఆ పన్ను పీకించుకోకపోతే పక్కన అన్నిటికీ పిప్పళ్ళు వస్తాయి. నాకు అద్దు అంటున్నా కదా. వద్దు ఏమండి. డాక్టర్ మీ గురించి చెప్తుంటే మా మంచి గురించి చెప్తారు. నాకేమైనా వస్తుంది? మీ పన్ను పీకి అనుకోండి, నాకు ₹1,00,000 ఇస్తారు. ఎవరన్నా మీరు ఇస్తారు? జబర్దస్త్ కాదు. మీకు అర్థం కావట్లేదు. మీ గురించి కదా నేను చెప్పేది. ఒకసారి కూర్చోండి. పర్లేదు. ఒక్క పన్ను పీకుతా. ఒక్కటి భయ. జబర్దస్త్ ఏంటి? అయిపోయిందంటే అయిపోద్దా? డాక్టర్ ఎందుకు చెప్తారు? మీ గురించి చెప్తారు, నా గురించి చెప్తారు. అవసరం లేదంటే ఎట్లయితే అవసరం లేదంటే అవుతుందా? ఎవరి గురించి చెప్తున్నా? డాక్టర్లు అంటే పిచ్చోళ్ళ కనబడుతున్నాం మేము. డాక్టర్లు ఎవరి గురించి చెప్తున్నారు? ఇంటికి పోయి అంటే ఎట్లయితుంది? కూర్చోండి. మీరు రండి. కూర్చోండి. ముందు ఇటు కూర్చోండి. రండి. డాక్టర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఒక డాక్టర్ నా నేను? వద్దు అనకూడదు. ఆ పన్ను పీకించుకొని వెళ్ళాలి. ఇప్పటికి 2-3 పీకిచ్చాం. జబర్దస్త్ అండి డాక్టర్లు అంటే. ఈ పన్ను ఈ ఒక్క పన్ను ద్వారా మీకు అన్ని పళ్ళన్నీ ఆగమైతాయి కదా. ఒకటి పీకించుకోండి. ఒకటి ఏం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పళ్ళు పీకించుకోండి. ఒక డాక్టర్ ఆనండి. ఒక్కసారి ఒక్కసారి ఆను. ఏం మాట్లాడుతున్నారు? భయపడుతున్నారా? భయపడుతున్నారేంటి? ఆ పన్ను ఏం మాట్లాడుతున్నా? పన్ను పీకించుకోండి అంటున్నాను. ఒక డాక్టర్ ఏమండి? ఒక డాక్టర్ చెప్తున్నా. ఎందుకలా? ఎందుకు? మీ గురించి పీకేద్దాం. ఏమవుతుంది భయ? ఏం మాట్లాడుతున్నా? పళ్ళు పీకేద్దాం. రండి. పళ్ళు పీకండి భయ. రండి భయ. రండి భయ. ఇట్లండి. ఇదిగో డాక్టర్